ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణముఖి ప్రక్షాళన బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు. తిరుచానూరు నుండి అప్పలాయగొండ మార్గంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న బ్రిడ్జి పనులు ఎప్పుడు పూర్తవుతాయో ప్రజలకు సందేహంగా మారింది. స్వర్ణముఖి నది ప్రక్షాళన పేరుతో పనులు వేగంగా సాగుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ కీలక బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు సాగపోవడంపై ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు లభిస్తుంది, ప్రజా సమస్యలను పరిష్కరించడం ఆలస్యం ఎందుకు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్వర్ణముఖి రివర్లో గతంలో కరోనా టైంలో ఇదంతా కూడా బ్రిడ్జి తిరుచానూరు నుంచి అప్పలాయగుంటకు వెళ్ళే దారిలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నటువంటి బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం ఇది బ్రిడ్జి నిర్మించలేక తాత్కాలికంగా పక్కనే ఏర్పాటు చేసినటువంటి పైపులన్నీ పెట్టి పైపులు వేసిన తర్వాత దాని మీద తాత్కాలికంగా ఒక రోడ్డుని నిర్మించారు. అయితే మొన్న కురిసిన వర్షాలకు కూడా ఈ బ్రిడ్జి ఎక్కడ కొట్టుకుపోతుందో అన్నట్లు ఆ చిన్న బ్రిడ్జిని కూడా డెవలప్మెంట్ అనేది లేకుండా అదే రోడ్డుని, అలాగే ఇక్కడ బండ్లు చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న బండ్లన్నీ పడిపోవడము, అటు నుంచి వచ్చే వాహనాలకి ఇటు నుంచి వచ్చే వాహనాలకి తెలియక రాత్రిపూట కూడా చాలా సార్లు చిన్న చిన్న వాహనాలన్నీ కూడా యాక్సిడెంట్ జరిగేవి. అయితే పంచాయతీ అధికారులు కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించిన తర్వాత వారు తాత్కాలికంగా ఫెన్సింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి ఇప్పుడు మన తుడా చైర్మన్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఆపరేషన్ స్వర్ణ. ఈ ఆపరేషన్ స్వర్ణలో అయినా ఈ బ్రిడ్జికి మోక్షం వస్తుందా అని ప్రజలు చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ ఆపరేషన్ స్వర్ణలో భాగంగా ఈ బ్రిడ్జిని బాగు చేస్తే ఈ అప్పలాయగుంటకి వెళ్ళే భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తారనేసి ఇక్కడ వచ్చే భక్తులే కాకుండా ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఇంకా మెరుగుపడేలాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జిని అతి తొందరలో పూర్తి చేసి ప్రజలకి అందుబాటు, అలాగే అందరికీ ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.